ఈ వీడియోలో నేను మాట్లాడిన విషయాలు ఎవరికైనా నొప్పిస్తే ఐఎమ్ వెరీ సారీ, బట్ అవే నిజాలు. సనాతన ధర్మం ఈ పేరుని తుడిచిపెట్టడానికి ఎంతో మంది పవర్ఫుల్ పీపుల్ వచ్చారు, కానీ వాళ్ళే తుడిచిపెట్టుకుపోయారు లాస్ట్కి. నేను రీసెంట్గా అలంపూర్ జోగులాంబ టెంపుల్కి వెళ్ళాను. అక్కడ ఆ విగ్రహాలు, ఆ గుళ్ళు చూసి నా మనసు షాటర్ అయిపోయింది. అండ్ స్టిల్ ఈ ఇయర్కి కూడా నేను ఆ శక్తిపీఠానికి వెళ్ళి దర్శించుకొని రావడానికి కారణం ఆ గుడి అస్తిత్వాన్ని ఆనాడు కాపాడుకున్న ఆ సనాతన సంరక్షకులే. ఒకవేళ ఆ సనాతన సంరక్షకులే లేకపోయి ఉంటే ఈరోజు 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం మనం కోల్పోయేవాళ్ళం. ఎలాగైతే పాకిస్తాన్లో ఒక శక్తిపీఠాన్ని వదిలేసామో అలాగా. మీరేం టెన్షన్ పడకండి, ఈ పర్సన్ గురించి మాట్లాడతాను, నేను ఖచ్చితంగా మాట్లాడతా. కానీ ఫస్ట్ థింగ్, యాజ్ అ ఫిలిం రిలేటెడ్ పర్సన్గా ఈ టాపిక్స్ అన్ని నాకెందుకు అని అంటే నాకు అవసరమే. ఎందుకనంటే బిఫోర్ ఫిలిం ఇండస్ట్రీ పర్సన్ ఐఎమ్ ఏ ప్రౌడ్ సనాతని. అండ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు తప్పకుండా చూడాల్సిన థింగ్ ఇది. ఇఫ్ యూ కెన్ సీ, ఈ పర్సన్ గురించి నేను మాట్లాడతా అని చెప్పినాను కదా, మాట్లాడతాను. ప్రతి పాయింట్లో ఈ పర్సన్ ఎందుకు గుర్తు చేస్తున్నారంటే మీకు అర్థమవుతుంది లాస్ట్కి. ఇఫ్ యూ సీ, రీసెంట్గా వచ్చిన హిట్స్లో సనాతన ధర్మం బేస్డ్ మీద తీసిన సినిమాలు ఫ్లాప్ ఎక్కడ అవ్వలేదు. యాజ్ వెల్ యాజ్ ఇంకా న్యూ ఫిలిమ్స్ కూడా సనాతన కాన్సెప్ట్స్ మీద వస్తున్నాయి, విచ్ ఇస్ గుడ్ థింగ్. వై నేను దీన్ని గుడ్ థింగ్ అని అన్నాను అని అంటే, మన డాడీ ఏజెస్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు లాంటి చాలా మంది చేసిన దానవీర సూరకర్ణ లాంటి, రామాయణం లాంటి, మాయాబజార్ లాంటి ఫిలిమ్స్ ఇప్పుడు మళ్ళీ రివైవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అప్పుడెప్పుడో ఇట్లాంటి పురాణాస్ని చూపించారు కానీ మధ్యలో ఎక్కడా చూపించలేదు, మళ్ళీ ఈ టైంలోనే స్టార్ట్ అయింది. సో సమ్ పీపుల్ కాల్ దిస్ యాజ్ ద రేజ్ ఆఫ్ సనాతన ధర్మ, బట్ ఐ విల్ అపోజ్ దట్ స్టేట్మెంట్. Because Sanatana Dharma is not a religion or something which can raise or fall. It is eternal. Because it is eternal, it can't raise or fall. It doesn't have any raise or fall. It is there and it will be there. I will say every filmmaker should listen this. Now people are ready to hear. సో కమింగ్ టు ద కాంట్రవర్సీ, యాక్చువల్లీ ఈ పర్సన్ భారతదేశం మీద, సనాతన ధర్మం మీద కమెంట్స్ పాస్ చేయడం ఇదేం కొత్త ఏం కాదు. కానీ ఇప్పుడే ఎందుకు జనాలు పట్టించుకుంటున్నారు అని అంటే, కరెంట్ ఎరాలో సనాతన ధర్మం గురించి అందరికీ అవేకనింగ్ జరుగుతుంది. వెదర్ ఇట్ మే బి ఫ్రమ్ పవన్ కళ్యాణ్, ఐఎమ్ ఏ ప్రౌడ్ సనాతని అని వాళ్ళ కల్ట్ అంతా చెప్పుకోవడం వల్ల కానీ, శివశక్తి ఫౌండేషన్ కరుణాకర్ సుగ్నా లాంటి పర్సన్స్ అవేకన్ చేయడం వల్ల కానీ, అండ్ చాలా ఇంపార్టెంట్ విషయం, సనాతన ధర్మంలో ఉన్న చాలా మంది పండితులు కానీ వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్గా మారి జనాలని ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల చాలా మూమెంట్ స్టార్ట్ అయింది. స్ట్రింగ్ వినోద్ అన్న కానీ వీళ్ళందరూ జనాలని ఎడ్యుకేషన్ చేసే పనిలోనే ఉన్నారు. కమింగ్ టు కరుణాకర్ సుగ్నా అన్న, నేను అన్న వీడియోస్ని 5 years నుంచి ఫాలో అవుతున్నాను. నాకు ఒక్క ఇల్లాజికల్ స్టేట్మెంట్ కూడా అన్న దగ్గర నుంచి రాలేదు. నేను చూస్తూనే ఉన్నాను, ఒక్కటంటే ఒక్క తప్పు కూడా దొరలకుండా మాట్లాడతారా అన్న. అంత లాజికల్గా మాట్లాడాలి అని అంటే ఆయన ఎంత చదువుకొని ఉండాలో మీ ఊహకి వదిలేస్తున్నా. నేను కూడా షాక్ అయిన విషయం ఏంటంటే, ఆయన రీసెంట్గా చేసిన దశవర్ష శంఖారావం, శివశక్తి దశవర్ష శంఖారావంలో నియర్లీ 13,000 మంది అటెండ్ అవ్వడం, దానికి చిన్నజీయర్ స్వామి అండ్ శంకర మఠాధిపతులు, విధుశేఖర భారతి లాంటి పెద్ద పెద్ద స్వాముల సమక్షంలో పెద్ద మహాసభ జరిగింది. అక్కడనే అర్థమవుతుంది ఈ దేశానికి వాళ్ళు ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నారో. ఎందుకు తెలుగు రాష్ట్రాలలో సనాతన ధర్మం గురించి చాలా చెప్పాలి అని అంటే, దానికి సపరేట్ వీడియోనే చేయొచ్చు. ఇప్పుడు చూసే మీ ఫ్యామిలీలోనే చూసుకోండి, మీ ఫ్యామిలీ లీనియేజ్ అంటే మామ వాళ్ళు, అత్త వాళ్ళు, దూరం చుట్టాలో ఎవడో ఒకడు కన్వర్ట్ అయిపోయి ఉంటాడు. సో వై దిస్ ఇస్ హ్యాపెనింగ్? దిస్ ఈజ్ యాక్చువల్లీ ఏ మోడల్. అండ్ ఈ మోడల్ గురించి కాదు ఇప్పుడు నేను వీడియోలో మాట్లాడడానికి, కరెక్ట్ కాంట్రవర్సీ ఏంటో దాని గురించి మాట్లాడతాను. సో ఇప్పుడున్న కరెంట్ ఎరా సనాతన సంరక్షకులందరూ పీపుల్ని ఎడ్యుకేట్ చేయడం వల్ల ఇప్పుడు జనాలలోకి కొంచెమైనా సనాతన ధర్మం వెళ్తుంది. సో ఈ టైంలో దీన్ని గెలికితే నాకు రీచ్ వస్తుంది అని అనుకున్న నీచపు బుద్ధి కలవాడే ఈ పర్సన్. ఎందుకు అలా అంటున్నాను అని అంటే, ఈయన వీడియోస్ని నేను ముందు కూడా ఫాలో అయ్యేవాడిని. ఒకానొకప్పుడు ఇతను దేశాన్ని తిట్టినా కూడా దేశమంతా ఇతనికే సపోర్ట్ చేసిన వ్యక్తులందరూ ఇప్పుడు అతన్ని అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోతున్నారు, నాతో సహా. ఎందుకంటే అతడు ఏం మాట్లాడినా ఎంతో కొంత ధర్మం దాంట్లో ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి కాంట్రవర్సీస్ అన్ని స్టార్ట్ చేసేది ఈ పర్సనే అని మీ అందరికీ తెలుసు. బట్ అయినా కూడా ఆ కాంట్రవర్సీస్ ద్వారా అతను డబ్బులు సంపాదించుకుంటాడని కూడా మీ అందరికీ తెలుసు. బట్ అయినా కూడా అతనికి ఎంగేజ్మెంట్ రావడానికి కోసమే మిగతా వాళ్ళని వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి తిడతాడని కూడా మీకు తెలుసు. బట్ అయినా కూడా ప్రీవియస్
అన్ని టాపిక్స్లో, ప్రీవియస్ అన్ని కాంట్రవర్సీస్లో అతని వైపు ఎంతో కొంత ధర్మం ఉండడం వల్ల అతని వైపు జనాలు నించున్నారు. కానీ ఇప్పుడు అదే ధర్మం మీద దుమ్మెత్తి పోసాడు. అసలు ఈ కాంట్రవర్సీకి ఏ మాత్రము సంబంధం లేని హిందూ టాపిక్స్, హిందూ పురాణాస్ని తీసుకొచ్చాడు. వాడికి తెలుసు ఇలా తీసుకొస్తే ఎంతవరకు వెళ్తుంది అని. సో ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే అతన్ని అన్సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నారు. కానీ కాదు. యూట్యూబ్ అల్గోరిథం ప్రకారం యాక్చువల్లీ మీకు ఎన్ని సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్నది మ్యాటర్ కాదు. మీకు బేర్ మినిమం ఆఫ్ సబ్స్క్రైబర్స్, ఇన్ని సబ్స్క్రైబర్స్ ఉండాలి, దాని తర్వాత ఇంత అమౌంట్ ఆఫ్ వాచ్ టైం ఉండాలి అన్నది ఉంటుంది. సో యూ నీడ్ టు మెయింటైన్ ద ఎంగేజ్మెంట్. మీకు ఎంగేజ్మెంట్ ఎప్పుడు వస్తుందో అప్పుడే మీకు డబ్బులు వస్తాయి. వితౌట్ ఎంగేజ్మెంట్ యూ వోంట్ గెట్ ఎనీ మనీ అవుట్ ఆఫ్ యూట్యూబ్. దిస్ ఇస్ క్లియర్. సో ఇక్కడ యూట్యూబ్ నుంచి సబ్స్క్రైబర్స్ వల్ల ఏం మనీ రాదు. మన వీడియో చాలా మంది కొత్త వాళ్ళకి కూడా పంపిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ మనం సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా వాళ్ళ ఎంగేజ్మెంట్ మనకు వస్తే మనకి మనీ వస్తుంది. ఇది వాడికి కావాల్సింది. మీరు సబ్స్క్రైబర్ని తీసేసి వాడి మీద హేట్ చూపించడం ఓకే, దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ మన అందరము వాడి వీడియోస్ చూసినంత కాలము వాడిలాగా చేస్తానే ఉంటాడు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇప్పుడు మాట్లాడే ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ముందు ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకు అంటే ఆ పర్సన్ పెట్టిన భయం అలాంటిది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి పర్సనల్గా కాల్ చేసి మాట్లాడాడు అని అంటే వీళ్ళందరూ ఒకటే అని మనం తెలుసుకోవాలి కదా. ఫస్ట్ థింగ్, వాళ్ళు ఒక కాంటాక్ట్లో ఉంటారు, వాళ్ళు ఒకేలాగా మాట్లాడుకుంటారు. నువ్వు నా మీద ఇది మాట్లాడు, నువ్వు నా మీద ఇది మాట్లాడు, నేను మాట్లాడతాను, నువ్వు మాట్లాడతాను, ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది, మన ఇద్దరికి ఎంగేజ్మెంట్ వస్తుంది. సో దట్ నీకు కొన్ని డబ్బులు వస్తాయి, నాకు కొన్ని డబ్బులు వస్తాయి. ఇక్కడ చూసేవాళ్ళు మీరు, మీ టైము బొక్క. సో ఏ కాంట్రవర్సీ అయినా సరే వాళ్ళందరూ అసలు వాళ్ళకి వీళ్ళకి ఏం జరుగుతుంది అని అన్నది కాకుండా కొంచెం నాలెడ్జ్ ఉపయోగించి వీళ్ళందరూ నాటకాలు చేస్తున్నారని మీకు అర్థమైపోతుంది. ఆ అర్థమైపోయిన టైంలో కాంట్రవర్సీ ఎండ్ అయిపోతుంది. అది మనకి అర్థం కాకుండా వాళ్ళు అలాగే తిట్టుకుంటూ ఒకరి మీద ఒకరు వీడియోస్ పెట్టుకుంటూ ఉంటారనమాట. అర్థమైంది కదా. సో ఇది ఎవ్రీ కాంట్రవర్సీలో జరిగే థింగ్. అండ్ ఇప్పుడు చెప్తున్నాను, యాజ్ ఎ ప్రౌడ్ సనాతని నేను నా ధర్మాన్ని పాటిస్తాను. ఎందుకంటే నా ధర్మం ఒక మతం కాదు, ఒక రిలీజన్ కాదు, అది ద ఎటర్నల్ వే ఆఫ్ లైఫ్. నా ధర్మం స్త్రీని ఎలా చూడాలో నేర్పించింది, నా ధర్మం ఎలా మాట్లాడాలో నేర్పించింది, నా ధర్మం గురువుని ఎలా పూజించాలో నేర్పించింది, నా ధర్మం అతిథిని ఎలా గౌరవించాలో నేర్పించింది, నా ధర్మం తల్లిదండ్రులని దేవుళ్ళగా ఎలా చూడాలో నేర్పించింది, నా ధర్మం నన్ను నేను దేవుళ్ళలాగా ఎలాగ భావించాలో నేర్పించింది, నా ఒంటిని ఎలా శుద్ధిగా ఉంచుకోవాలో నేర్పించింది, నా మనసుని ఎలా శుద్ధి చేసుకోవాలో నేర్పించింది, నా బుద్ధిని ఎలా శుద్ధి చేసుకోవాలో నేర్పించింది. ఇవన్నీ పాటిస్తేనే నువ్వు సనాతన ఫాలోవర్ అవుతావు. ప్రౌడ్ సనాతని అని రాసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. అంతేగాని సనాతని అని ఇన్స్టాగ్రామ్ నేమ్లో కానీ వాళ్ళ యూట్యూబ్ పేరులో కానీ పెట్టుకున్నంత మాత్రాన అతను సనాతని ఫాలోవర్ అవ్వడు. సో యూ నీడ్ టు చెక్, యూ నీడ్ టు రీచెక్ హూ ఈజ్ హూ, వాట్ ఈజ్ వాట్. లాస్ట్లో ఒక చిన్న మాట చెప్తాను ఈ పర్సన్ గురించి. భారతదేశం మీద, నా మాతృభూమి మీద ఎలాంటి రెస్పెక్ట్ లేని ఈ పనికిరాని బ్యాచ్ వల్ల నాకు ఊడేదేం లేదు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే అన్నట్టే భావించి బతుకుదాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. వందే మాతరం. భారత్ మాతా కీ జై.